కూడా మన కాళ్ళు ఇప్పుడు కూడా భూమి మీదే ఉండాలి. అండ్ అవర్ హెడ్ షుడ్ బి ఆల్వేస్ ఆన్ అవర్ షోల్డర్స్. మా ఇంగ్లీష్ టీచర్ అదే తిప్పుతూ ఉండేది మమ్మల్ని. ఆ మాట నాకు బాగా గుర్తుంది. కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువ అయింది అనుకోండి, నవడేస్ యువర్ హెడ్ ఈజ్ నాట్ ఆన్ యువర్ షోల్డర్స్ అంటూ తిట్టేది ఆవిడ. అందుకని ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా కూడా నువ్వు ఎలా ఉండాలి? భూమి మీదే ఉండాలి. నీ కాళ్ళు నువ్వు ప్రాక్టికల్గానే ఉండాలి, వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఓకే, రైట్. వాస్తవానికి దగ్గరగా అంటే మీ అందరికీ తెలుసు, నేను వేరేగా చెప్పక్కర్లా. ఓ రామచంద్ర, భగీరథుడు సంచరించి ఒకనొక రాజ్యమును చేరుకొనెను. ఆ రాజునకు సంతానము లేకుండెను. అచ్చటి ప్రజలు ఖిన్నులై ఆ రాజకమును పోగొట్టుటకై గుణేశ్వరుడు యొక్క రాజును అన్వేషించుచుండరు. అయ్యో, ఈ రాజు ముసలాడైపోయాడు, ఈయన పెద్దవాడైపోయాడు, ఇంక ఈ రాజ్యాన్ని అంతా వదిలేస్తాడు, ఇప్పుడు ఎలాగా ఈ రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు అని రాజులందరూ కూడా, ప్రజలందరూ కూడా చాలా కంగారు పడుతున్నారు, ఆందోళన పడుతున్నారు. ఈ భగీరథోపాఖ్యానంలో ఒక ట్విస్ట్ వస్తుంది. ఇప్పుడు వారు మునివేషమున బిచ్చమెత్తుకుని భగీరథను చూచి అతడు సర్వగుణ సమన్వితుడని గ్రహించిరి. పిమ్మట సైన్యమాతలని గొరివచ్చి అభిషేకం అనొచ్చెను. అక్కడ వీధుల్లో భిక్ష అడుక్కుంటున్నాడు భగీరథుడిని చూసి, అబ్బా ఇతను చాలా ఉత్తముడిలా ఉన్నాడు అని ప్రజలందరూ వెళ్ళి ఆ భగీరథుడికి అభిషేకం చేశారట. అంటే బాగా ఒళ్ళంతా మట్టిగొట్టుకుపోయి ఉంటుంది కదా వాళ్ళకి, ఇంకా స్నానం ఉండదు, పానం ఉండదు, తిండి మీద ఉండదు, నిరంతరం వాళ్ళు దైవ ధ్యానంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు ఏం పట్టించుకోరు. సో ఆయన్ని తీసుకెళ్లారు, ఆయనకి అభిషేకం చేశారు. భగీరథుడి వెంటనే వర్షాకాలమున సరోవరము నీటి పూర్ణమగినట్లు సైనికులు పూర్ణుడై గజమున ద్రోహించిన వెంటనే ఆయన్ని సర్వాలంకార భూషితుడిగా చేసి ఆయన్ని ఒక గజం మీద, ఒక ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగిస్తూ తీసుకెళ్లారు. జగన్నాథుడు భగీరథునికి జయము అను ధనులు లేచి పర్వతల గుహలను పూర్ణమనొచ్చును. వాళ్ళందరూ గుర్తుపట్టేశారు, ఈయన మహారాజు, మన రాజు, మన భగీరథుడు ఇలాగా దైవధ్యాసలో పడిపోయి ఇలా అయిపోయాడు అని మళ్ళీ ఆయనకు అన్ని అలంకారాలు చేసి ఆయన్ని రాజ్యానికి తీసుకొచ్చాడు. అంతరి కోసల రాజ్యమున పాలించు శత్రురాజు మరణించెను. ఈ లోపల ఈ శత్రురాజు మరణించాడు. అప్పుడు అయోధ్యందు భగీరథుని పూర్వపు ప్రజలు తమ రాజుల రాజ్యమును పాలించుటకు తెలుసుకొని అరుదించి ఇట్లా పలకసాగారు, మన రాజుగారు మళ్ళీ మనకు వచ్చేసారే అని ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. ప్రజలు, రాజా, తాము ప్రభువులు, తాము రాజ్యమొసగి ఉన్న శత్రురాజు అల్పమత్యము మహామత్స్యముచే కవళింపబడినట్లు మృత్యువుచే కవళింపబడిన మహారాజా, ఒక చిన్న చేపని పెద్ద చేప ఎలా అయితే మింగేస్తుందో మీ దగ్గర నుంచి రాజ్యాన్ని తీసుకున్నటువంటి మీ శత్రురాజుని మృత్యువు మింగివేసింది. మహారాజా, దయచేసి తాము రాజ్యాన్ని పాలింతురుగాక, కోరకుండగానే అరుదించు విషయములను ఫలించడం ఉచితము కాదు. మీరు కోరకుండానే మీ గుమ్మంలోకి వచ్చింది మనం ఎప్పుడు కూడా కాదనుకోవాలి. తెలుసా, కొన్నిసార్లు మన పిల్లలకి సంబంధాలు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఓ అనేదో అంటూ ఉంటాం. మన పెద్దవాళ్ళు ఏమంటారు, కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం కాశీ వెళ్ళినా రాదు అని వెంటనే ఆ పెళ్లి చేసేస్తారు. ఇంకా ఎంత మొత్తుకుంటున్నా సరే చేసేస్తారంతే, మళ్ళీ దొరకదు మనకి ఎంత సంబంధం అని. ఇంకా తర్వాత వాళ్ళు ఏం పాటలు పడ్డారు అనేది వీళ్ళకి అనవసరం, వీళ్ళ మన అయిపోయిందిగా, పెళ్లి చేసేస్తారు. వాళ్ళు వచ్చి అడిగారు, వాళ్ళు వచ్చారని ఏదో పెద్ద మహారాజు వచ్చి అడిగినట్టే చేసేస్తారు వీళ్ళు. అందుకని మన గుమ్మల్లోకి ఏదైనా వస్తే మనం కాదనకుండా దాన్ని తీసుకోవాలి. ఇది రూలు. ఓ రామచంద్ర, ఇట్లు ప్రార్థితుడై భగీరథుడు వారి కోరికను అంగీకరించి సప్త సాగర చిహ్నతమగు భూమండలమునకు రాజయ్యను. మళ్ళీ రాజ్యాన్ని అధిరోహించాడు, ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. బ్రహ్మజ్ఞానమును పొందియుండుట వలన అతడు సామాన్య రాజు వలె కాక సమదర్శియును, శాంతమనస్కుడును, మౌనీయును, వేతరాగుడును, మాత్సర్యహీనుడును, విస్మయరహితుడును, యథాప్రాప్త కార్యనిరతుడును అయ్యుండెను. సో ఒక రాజుగారికి ఉండాల్సిన లక్షణాలండి ఇవన్నీ. ప్రస్తుతం ఈ లక్షణాలు మన మినిస్టర్స్కి ఎవరికైనా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అందుకే వాళ్ళ పేరు అలా చెప్పుకుంటున్నాం మనం పెద్దవాళ్ళు. ఇంకా తక్కువ వాళ్ళు అందరూ కూడా దే ఆర్ జస్ట్ క్లౌన్స్ అంతే. ఆదిత్య యోగినాథ్ గురించి చెప్పుకున్నా, మన మోడీ గారి గురించి చెప్పుకున్నా, ఈ లక్షణాలన్నీ మనకు వాళ్ళల్లో కనపడతాయి. సో అంత యోగత్వం సిద్ధించింది కాబట్టే ఆ రాజ్యాన్ని ఇన్ని గుణాలతోటి ఆయన పరిపాలిస్తున్నాడు.
ప్రకృత మహాగణము యజ్ఞాశ్వమును వెతుకుచూ భూమిని తవ్వి సముద్రముగా చేసి ఉండిరి. వారు పాతాళమును కలిగి కపిలుని శాపము భస్మీభూతులయ్యిరి. గంగాజలమే వారిని ధరింపజేయు కారణము అని గరుడు పలికి ఉండెను. ఈ మున్న విషయములు నాతడు జనుల వలన వినియను. సో నా పూర్వీకులు కపిల మహర్షి యొక్క శాపవశాన్న వాళ్ళందరూ కూడా బూడిద కుప్పలైపోయారు. వాళ్ళు సద్గతి చెందాలి అంటే వాళ్ళని సాక్షాత్తు వాళ్ళకి గంగాజలంతో వాళ్ళ అస్థికలన్నింటినీ కూడా తడపాల్సి ఉంటుంది అని గరుడు చెప్పాడట. ఆ విషయాన్ని ఆయన ప్రజల ద్వారా విన్నారట భగీరథుడు. అప్పుడు అంటే ఇది సూక్ష్మంగా తేల్చేశాడు ఈ కథనంతా కూడా. అప్పుడు స్వర్గం అంటే ఈ గంగాదేవిని ఇక్కడికి తీసుకొచ్చే ముందే ఆయనలో ఒక రకమైనటువంటి యోగత్వం ఉంది, అది మనం గ్రహించాలి. అప్పుడు స్వర్గ నది గంగ భూతలమునకు లేకుండాను ఆ భగీరథుడే గంగను భూతలముకు తీసుకొని వచ్చెను. అప్పటి నుండి పితరులకు గంగా జలాంజలి వసగుట ప్రసిద్ధికి ఎక్కింది. ఎప్పుడైతే భగీరథుడు గంగాదేవి కోసం తపస్సు చేసి ఆ మహాతల్లిని ఎప్పుడైతే మన భూమి మీదకి తీసుకొచ్చాడో, ఎప్పుడైతే ఈ ఈ ప్రపిత మహాగణం అంటే ఈయన పూర్వీకులందరూ ఆ బూడిద కుప్పలై ఉండిపోయారు కదా, వాళ్ళకి ఎప్పుడైతే సద్గతి లభించిందో ఈ గంగాజలంతో, అప్పటి నుంచి కూడా మన వాళ్ళందరూ కూడా ఈ పితృకార్యాల్లో ఈ గంగా జలాంజలి సమర్పించడం అనేది చాలా ప్రసిద్ధికి ఎక్కిందిట. అది వినినప్పటి నుండి పితరులకు గంగాజలము వలననే సద్గతి కలుగును అనే విషయాన్ని ఆయన విన్నాడు. కాబట్టి భగీరథుడు గంగను ఎలా అయినా సరే భూలోకానికి రావాలని సంకల్పించాడు. తతో రాజ్యం పరిత్యజ్య మంత్రిణాం భూపతి సమి తపసే కార్యహో జగామ విజనం వనం. శాంతగుణ సంయుక్తుడుగా భగీరథ ద్రుపది గంగను తీసుకుని వచ్చి కోరికతో తపమునరింపదలచి మంత్రులకు రాజ్యభారము నర్పించి తాను జనశూన్యముకు అరణ్యమును కరిగిన ఇన్నాళ్ళు ఏదో పరిపాలించాడు. మళ్ళా ఈ గంగా అవతరణం గురించి ఆయనకి కోరిక పుట్టింది. మళ్ళీ ఈయన తపస్సు కోసం బయలుదేరిపోయాడు. రాజ్యాన్నంతా మంత్రులకు అప్పచెప్పాడు, వెళ్ళిపోయాడు. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గంగా అవతరణానికి ముందరే భగీరథుడి మనస్సు నిశ్చలమైంది, శాంతుడయ్యాడు, చక్కగా ఒక రకమైనటువంటి స్థితప్రజ్ఞతతోటి పాలించేవాడు. అన్ని విషయాలు అర్థం చేసుకున్నాడు భగీరథుడు. ఇప్పుడు మళ్ళీ తపస్సుకు వెళ్ళాడు వనానికి, ఒక మంచి కార్యం మీద బయలుదేరాడు. అక్కడ 1000 ఏళ్ళు బ్రహ్మదేవుని, శంకరుని, జహ్నముని బాగుగా ఆరాధించి తొదకు గంగని భూమికి కొని వచ్చాను. అప్పటి నుండి జగత్పతి యొక్క చంద్రశేఖరుని శిరమునందుండి యొక్క నిర్మల రంగభంగములు శోభతో ఉన్న పౌర్ణుదయు త్రిపదగామిని యొక్క గంగ ఆకాశము నుండి స్వర్గవాసుల పుణ్య సమూహము అయినట్లు భూమిపై పడుచున్నది. అప్పటి నుంచి కూడా గంగాదేవి త్రిపదగామి, అటు స్వర్గంలో ఉంది, ఇటు భూమి మీద ఉంది, అటు పాతాళంలో ఉంది. అటు పరి ఒక పరి, ఇటు పరి ఒక పరి, జాడ ఎరుంగనిదై. గంగావతరణంలో వస్తుంది పాట, సీత కళ్యాణంలో ఉంటుంది పాట. గంగావతరణం చాలా బ్రహ్మాండంగా చూపించాడు బాపు, చూడండి వీలైతే. విరుగుతున్న అలలతో ప్రకాశించినదియు, నురుగులను హాస్యముతో కూడినదియు, ప్రసన్నత సహితయు వికసించిన పుణ్యలత వంటిదియు, ధర్మ సమూహ రూపమున త్రిపదగామియు అగు గంగ భగీరథుని కీర్తిని సముద్రం వరకు ప్రకాశింపచేయు మార్గము అయినట్లు వెలుగొందుతున్నది. సో ఆ గంగాదేవి హాస్యం అనే నురుగులతోటి, అల్లతో ప్రకాశిస్తూ ఒక రకమైనటువంటి తేజస్సుతోటి అక్కడెక్కడి నుంచో బయలుదేరి దారంతటిని కూడా ఇల్యూమినేట్ చేసుకుంటూ ఈ సగరపుత్రులందరికీ కూడా మోక్షాన్ని కలిగించి ఆవిడ సాగరంలో విలీనమైపోయింది. ఓ రామచంద్ర, నీవు భగీరథుడు 2వ మారు రాజ్యమును పాలించినప్పుడు ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ బుద్ధిని ఆశ్రయించి దృష్టిని స్థిరమనర్చగలిగినో ఆ బుద్ధిని ఆశ్రయించి దృష్టిని స్థిరమునర్చుకొని సమత్వమును స్వస్థభావమును పడయము, మరియు యథాప్రాప్తములుగా కార్యములను శాంతచిత్తుడివై ఆచరింపము. నో, భగీరథుడు మొదటిసారి రాజ్యాన్ని వదిలేశాడు, తపస్సుకి వెళ్ళిపోయాడు, వెనక్కి వచ్చాడు, మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోయాడు, ఆ తర్వాత మళ్ళా రాజ్యంలోకి వచ్చాడు. అప్పుడు ఎలా పరిపాలించాడు ఆ రాజ్యాన్ని, ఆ విషయాన్ని నువ్వు గ్రహించుకొని నువ్వు కూడా రాజ్యాన్ని అలా పరిపాలించాలి అని చెప్పారు. సో రాములు వారు చిన్నతనంలో మారీచు సుబాహుల్ని వాళ్ళందరినీ కూడా సంహారం చేశారు కదా.
ఈ విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు. అప్పుడు ఒకసారి వెళ్ళాడు. తర్వాత సీతాదేవితో వివాహం జరిగింది. రాజ్యాభిషేకం, నీకు పట్టాభిషేకం అన్నారు. ఇంకేముంది అనుకున్నాడు, కొత్త బట్టలు అన్నీ కుట్టించుకున్నాడు. ఈ లోపల నీకు వనవాసం ఉంది. కైకాదేవి వనవాసానికి వెళ్ళిపోయాడు. అక్కడ కొన్ని వేల మంది రాక్షసుల్ని సంహారం చేశాడు రాముడు. ఆ తర్వాత అక్కడ అదంతా అయిపోయాక రావణాసురుడిని సంహారం చేసిన తర్వాత అప్పుడు ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాడు, తన రాజ్యానికి వచ్చాడు. అప్పుడు ఆలోచించేయండి, రాములు వారి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. అంటే ఎక్కడా ఆయన అసలు దేనికి కూడా భయపడలేదు, తన కర్తవ్యాన్ని అలా నిర్వర్తించుకుంటూ వచ్చాడు. అప్పుడు రాజ్యాన్ని నిర్వహించాడు. ఇవాళ నీకు రాజ్యం లేదు పొమ్మన్నారు, సరే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇదిగో రాజ్యం ఇస్తున్నాం రా అన్నారు, మళ్ళీ వచ్చాడు. మనం కూడా అలాగే ఉండాలి. దేనికి కూడా ఇదొక పార్ట్ అండ్ పార్టిసిపల్ ఆఫ్ లైఫ్. ఓకే, ఇలాగైందా, వాళ్ళు వచ్చారా, సరే, వాళ్ళు అన్నారా, ఓకే, కానీ ఇలా చేయమంటారా, సరే ఇలాగే చేస్తాం. ఏ అవకాశం వచ్చినా సరే దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ టు ద పెవిలియన్, మళ్ళీ అదే పోస్ట్లోకి వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఇంకా ఒక రకమైనటువంటి అవగాహనతోటి మీరు ఆ పని చేస్తారు. అదే పని జరిగింది ఇక్కడ భగీరథుడికైనా రాముడికైనా. సో భగీరథుడిని ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు రాముడికి. యథాప్రాప్తములకు కార్యములను శాంత చిత్తుడివై ఆచరింపము. నీకు ఏ ఏ కార్యాలైతే అలాట్ చేయబడ్డాయో శాంత చిత్తంతో చెయ్యి. నేనే చెయ్యాలా, నాకే పట్టిందా, నీకే పట్టింది. నువ్వు కాకపోతే ఇంకోళ్ళు ఎవరో ఒకళ్ళు చేస్తారు, కానీ ప్రస్తుతం ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు చెయ్యాలి. నోరు మూసుకుని చెయ్యి. నేను అనేది ఏం లేదు ఇక్కడ, నువ్వంటూ ఏమీ లేవు. నేనని వేరే లేనే లేనని ఎలా తెలిపేది, మీకెలా తెలిపేది, ఎవరు నీవు, నీ రూపమేది, ఏమని పిలిచేది, నిన్నేమని పిలిచేది. ఆవిడ ఆ ఇంట్లోకి వస్తుంది, అన్ని పనులు చక్కగా చక్కబెడుతుంది. చక్కబెడితే వాళ్ళు అడుగుతారు, అసలు నువ్వు ఎవరు, ఇంత చక్కగా ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తున్నావు అంటే, నేనని వేరే లేనే లేనని. ఆ అవగాహన ఎప్పుడైతే వచ్చిందో నువ్వు ఇంకా బాగా పకడ్బందీగా చేస్తావు ఆ పని. చాలా పకడ్బందీగా చేస్తాం. ఎందుకంటే అక్కడ అహంకారం ఉండదు, నేను చేస్తున్నానని ఉండదు, నేను ఒక పనిముట్టుని. ఇక్కడ ఉపకరణం అంటే ఏంటో చెప్పాను మీకు నేను. శరీరం అనేది ఒక ఉపకరణం, ఇదో భూల్ముక్కుడు, ఇదే దాన్ని ఏమంటారు, ఒక చట్రం, ఇదే గ్యాస్ పొయ్యి. అవేమీ లేకుండా మనం ఏం చేయలేం కదా. ఇంక ఈ కళ్ళు ఉన్నాయి, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఈ స్కిన్, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అడుక్కు తింటూ ఉంటాయి అన్నమాట. అడుక్కు తింటూ ఉంటాయట. కళ్ళు అప్పచెప్పావు, దృశ్యాన్ని అడుక్కుంటున్నావు. చెవులు అప్పచెప్పావు, మాటలు అడుక్కుంటున్నావు. నోరు అప్పచెప్పావు, అడుక్కోవడమే. స్పర్శ, ఈ స్పర్శ పోయిందనుకో ఎలాగా, ఎంత కష్టం. ఇది కూడా అడుక్కోవడమే. సో పంచేంద్రియాలన్నీ కూడా అడుక్కు తింటూ బతుకుతున్నాయట. వివేక చూడమణిలో వస్తుందండి. అడుక్కోవడమే నీ బతుకైపోతే ఇంక నువ్వేంటి, నేనేంటి, నాకింతటి విలువేంటి. పాటలో చెప్తా, చాలా ఇష్టం నాకు ఈ పాట అంటే. నాకేంటి విలువే ఉంది అని అడుగుతుంది. అంటే నేను చేసిన తప్పు, నువ్వు చేసిన తప్పేంటి అని ఆయన అంటాడు అన్నమాట. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. అది నేను అవేమి కాను, నేను మామూలు మనిషిని, నీలాంటి వాడినే అని చెప్తాడు. అది 2వ చరణంలో చెప్తాడు. హృదయాలను కదిలించే మనిషి కదా దేవుడు, ఆ దేవుడికే వారసుడు మామూలు మానవుడు.
అది నువ్వే కదా, నేను నువ్వే కాదా. చూడండి అంత తత్వాన్ని ఇంత చిన్న మాటలో ఎలా చెప్పాడో. ఈ పాటలు గుర్తుకొస్తూ ఉంటాయండి, చదువుతుంటే వెంటనే ఆ సెంటెన్స్ గుర్తుకొస్తుంది నాకు. ఎంత చక్కగా చెప్పారు ఇంత చిన్న మాటలో. అందుకే వాళ్ళని కవులు అన్నారు, మనల్ని ఏమో అడుక్కుని ఇవన్నీ విని తరించమన్నారు. సో మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. బాబా చెప్తాడు,